హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సోయా చంక్స్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ముందుగా నేను మిల్ మేకర్స్ తీసుకొని నానబెట్టుకుంటాను. వీటిని మనం వేడి నీటిలో నానబెట్టుకోవాలి. మనకి మిల్ మేకర్స్లో ఏమైనా పురుగులు అలాంటివి ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి అన్నమాట. నేను వేడి నీటిలో ఒక 2-3 మినిట్స్ నానబెట్టేస్తున్నా. చూసారు కదా, ఇక్కడ మనకి మిల్ మేకర్స్ నానిపోయాయి. వీటిలో వాటర్ అంతా పిండేసుకోవాలి. వాటర్ లేకుండా మంచిగా పిండుకొని పక్కన బౌల్లో వేసుకుంటున్నా. మిల్ మేకర్స్ మనకి చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి. అందుకని మనకి ఇది చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఇందులో నేను ఫస్ట్ జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, నెక్స్ట్ పసుపు, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడంతా, అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసుకొని మనం మంచిగా కలుపుకోవాలి. మిల్ మేకర్స్కి అంతా పట్టేటట్టు. ఇలా బాగా కలుపుకొని మనం ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. దట్ మనం యాడ్ చేసిన ఫ్లేవర్స్ అన్నీ మిల్ మేకర్స్కి బాగా పట్టుకుంటాయి. ఇప్పుడు కడాయి తీసుకొని ఇందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోండి. తక్కువ అంటే మరీ తక్కువ కాదు, లేదంటే మిల్ మేకర్స్ అడుగంటుతాయి. నార్మల్గా వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం రెడీగా చేసుకున్న మిల్ మేకర్స్ ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి మిల్ మేకర్స్ని. ఇవి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 5-10 మినిట్స్ అలా ఫ్రై చేస్తున్నా. మధ్య మధ్యలో మీరు కలుపుకోవాలి, లేదంటే మనకి మిల్ మేకర్స్ అడగంటుతుంది. ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి. ఇలా ఉంటాయి, ఈ కన్సిస్టెంటీ ఉంటే చాలు మనకి. నేను బౌల్లోకి తీసుకుంటున్నా మిల్ మేకర్స్ని. అంతే అండి, మనకి ప్రోటీన్ రిచ్ మిల్ మేకర్స్, వీటిని సోయా చంక్స్ అని కూడా అంటారు కదా, రెడీ అయిపోయింది. ఇలా బాగా టేస్టీగా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మనం ఇది కర్డ్లో తింటే బాగుంటుంది.